ఓడితే ఏంటి గెలిస్తే ఏంటి మా ఓటు సింహం. వైసీపీ ప్రధాన కార్యదర్శి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు శ్రీరెడ్డి. అయితే రీసెంట్ గా వైసీపీ పార్టీ పరాజయం తర్వాత శ్రీరెడ్డి కొంచెం ప్లేట్ తిప్పారని చెప్పుకోవాలి. కొంతమందిపై విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై కూడా కొన్ని విమర్శలు చేశారు. పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కార్యకర్తల్ని పట్టించుకున్నావా జగనన్న అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తన కార్యకర్తల్ని చాలా బాగా చూసుకుంటారు. నువ్వు ఎప్పుడు కూడా నీ పార్టీ కోసం ఎంత పని చేస్తే నువ్వు ఎప్పుడు కూడా కార్యకర్తల్ని పట్టించుకునే లేదు, కానీ నీపై ఉన్న అభిమానంతో పార్టీలో పని చేసుకుంటూ వచ్చాను అంటూ రీసెంట్ గా ఘాటుగా రియాక్ట్ అయ్యారు శ్రీరెడ్డి. అయితే మంత్రి ఆర్కే రోజాపై కూడా శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడానికి గల మెయిన్ కారణం నువ్వే రోజా అంటూ, నిన్ను వదిలిపెట్టేదే లేదంటూ, నీ సంఘటనతో చూస్తా సారీ జగనన్న అంటూ తన ఫేస్బుక్ లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి రియాక్షన్ పై ఒక్కసారిగా వైసీపీ టీడీపీ కార్యకర్తలు షాక్ అయ్యారు. వైసీపీ పార్టీకి ఎంత పరాజయం ఎదురవుతుందని వాళ్ళు కలలో కూడా అనుకుని ఉంటారు. మరీ దారుణంగా 11 సీట్లకు పరిమితం అవడం, అసెంబ్లీకి వెళ్లి మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోవడం, అసలు ఎందుకు ఓడిపోయారో వాళ్ళకు కూడా అర్థం కాకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అట్లీస్ట్ 50 నుంచి 60 సీట్లు వస్తాయని చాలా ఎగ్జిట్ పోల్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారిగా రిజల్ట్ వచ్చేసరికి ఆ 11 సీట్లు మాత్రం చాలా కష్టంగా వచ్చాయి. చివరికి జనసేన ఎమ్మెల్యే కూడా గెలుస్తాడా లేదా అనుకునే సమయంలో 21కి 21 సీట్లు వచ్చాయి. కానీ వైసీపీకి 175 సీట్లకి కేవలం 11 సీట్లుగా మాత్రమే పరిమితం అవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగేసింది.